సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పీసీసీ నూతన సారథిపై క్లారిటీ రానుందా? మంత్రివర్గ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికి తగలనుంది? సోనియా రాహుల్ తెలంగాణ పర్యటన ఖరారు కానుందా? సీఎం హస్తిన పర్యటనతో పదవుల పందేరంపై స్పష్టత వచ్చేనా? కాంగ్రెస్ వర్గాల్లో మొదలవుతున్న ప్రశ్నలివే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వసారి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పిలుపుతో సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మున్షి హస్తినకు చేరారు. నేతలంతా హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. నూతన పీసీసీ చీఫ్ అంశం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది. అనేక సార్లు చర్చలు జరిగినా క్లారిటీ రాలేదు. ఈసారి పీసీసీ చీఫ్ నియామకంపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్ గా గత జూన్ 27తో 3 ఏళ్ల కాల పరిమితి ముగిసినా అలాగే కంటిన్యూ అవుతున్నారు. కొత్త వారి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. పీసీసీ చీఫ్ పదవికి సంబంధించి బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. పీసీసీ చీఫ్ పదవి కోసం కొంతమంది నేతలు బలంగా పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ రేస్లో ఉన్నారు. కేబినెట్ లో లంబాడ సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కలేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కలేదనే విషయాన్ని బలరాం నాయక్ ప్రస్తావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ గా ఉత్తర తెలంగాణకి చెందిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ సీట్లు ఇవ్వలేదనే విమర్శ ఉన్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకి చెందిన మాదిగ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కి పీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చే వీలుంది అంటున్నాయి పార్టీ వర్గాలు. అటు మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో 6 ఖాళీలున్నాయి. అందులో 2-3 ఖాళీలను ఉంచి మిగతావి భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు బీసీ లేదా మైనార్టీకి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నాయి పార్టీ శ్రేణులు. అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల వరకు విస్తరణ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందువల్ల పార్టీ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూసుకునేందుకు పీసీసీ కార్యవర్గాన్ని సైతం వెంటనే నియమించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నేతలు ఢిల్లీ వెళ్లడంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తెలంగాణ పర్యటనకు నేతలు ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, రైతు రుణమాఫీ సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు నేతలను ఆహ్వానించనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీ, హైడ్రా వంటి అంశాలు నేతలు హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. పెండింగ్ లో ఉన్న మరికొన్ని నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. మరి ఈసారైనా ఆశావహుల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.